ఏం చేస్తున్నావు భాగ్యం? ఇందాకే బట్టలు ఉతికి ఆరేశానండి. ఇదేంటి ఏం చేస్తున్నావు అంటే చేసిన పని చెప్తుంది. ఇప్పుడేం చేస్తున్నావని అడుగుతున్నా భాగ్యం. కాకరకాయ చికెన్ చేస్తున్నానండి. ఒసే భాగ్యం, నువ్వు చేసే ప్రయోగాలన్నీ నాతోనే చేస్తున్నావు. నీ సుపుత్రుడితో చేయొచ్చుగా. వాడు మీలా బుద్ధిగా ఇంట్లో ఉంటేనే కదా వాడి మీద అలాంటి ప్రయోగాలు చేసేది. ఇంట్లో లేడా? ఎక్కడికెళ్ళాడు? గాలిగాడు గాలికి తిరగడానికి వెళ్ళుంటాడు. బయట వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా, నువ్వెందుకు పంపించావు వాణ్ణి? నేను పంపితే పోతాడా ఏంటి? అన్ని తండ్రి బుద్ధులే. అంటే ఏంటి నేను గాలిగాడిన నని ఉద్దేశం? నేను అలాగా అనలేదే మిమ్మల్ని. నువ్వనవే, నేను అలాగా అనుకునేలా మాట్లాడతావు. వర్షం పడేలా ఉంది, బయట ఆరేసిన బట్టలు లోపలికి తీసుకురండి. నేను బట్టలు తీసుకొని రావడం ఏంటి? వెళ్ళి తెచ్చుకోపో. అక్కడ ఆరేసిన బట్టలన్నీ మీవేనండి. తడిచాయంటే వాసన పడతాయి, ఇక మీ ఇష్టం. ఏంటి? మామా, ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీ తినాలనుంది మామా. డబ్బులున్నాయా? ఏ నీ దగ్గర లేవా? రేయ్, ఎండబెట్టిన కొబ్బరి చిప్పలు దొబ్బుకెళ్ళటోడా, కొట్టానంటే. అందులో కూడా 50-50 కావాలంటావు కదరా కోడిబొచ్చిగా. రేయ్, విసిగించకరా రాజు. మామా, విస్కీ ఏమొద్దురా, బూమ్ బూమ్ బీర్లు తాగుదాం. రేయ్, ఇక్కడ పకోడకే దిక్కులేదు, బూమ్ బూమ్ అంటున్నావు. నువ్వు తలుచుకుంటే అవుద్ది మామా. బూమ్ బూమ్ తలుచుకున్నా. ఏది అయిందా? నువ్వు నీ డబ్బా మాటలు. వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? ఎవరు మామా? బిట్టుగాడు, సులేమాన్ గాడు. వరదల్లో కొట్టుకుపోయారేమో. రేయ్, అవేం మాట్లాడరా అపశకునపు కోతిగా. ఇక్కడ ఉన్నోళ్ళని పట్టించుకోరా అంటే లేనోళ్ళని అడుగుతావేంట్రా ఆల్చిప్పాగా. రేయ్, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో తినేవి తాగేవి మాత్రమేనారా మాట్లాడేది? మనిషి అన్నాక తినాలి తాగాలి మామా. నువ్వు చెప్పింది నీ గురించేనా? అవును మామా. రేయ్, నీకు కొద్దిగా కూడా అనిపించట్లేదా? ఏమని? నువ్వు సగం కోతి సగం మనిషివి కదా, నీకు ఏమీ అనిపించట్లేదా మనిషి అనుకుంటున్నావు? రే రాకీ, నా ఆకారాన్ని ఏమనకురా చెప్తున్నా. అబ్బో, నువ్వు సుడిగాలి సుధీర్ మరి, గాలి నా కొడక. ఆ గాలిలో కొట్టుకుపోతావురా రాకీ. నువ్వు గాలైతే నేను అగ్నిరా, కాల్చేస్తా. రేయ్ మండకు రేయ్, వర్షం వచ్చేలా ఉంది, ఆరిపోగలవు. అరే బిట్టు, వాళ్ళది ఏంటి RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లా గొడవ పడుతున్నారు? రే బక్కోడా, అద్దాలు మార్చానన్నావు, కళ్ళు కనిపించడం లేదా నీకు? నాకు బాగానే కనిపిస్తుంది. వాళ్ళు RRR అయితే మనం సలార్ సినిమాలో ఫ్రెండ్సా ఏంటి? ఒరేయ్, మనకంత సీన్ లేదు గాని పద వెళ్దాం. సరే పద. ఏంట్రా మళ్ళీ స్టార్ట్ చేశారా? నీతో ఎండు చేద్దామని ఉన్నాం. అబ్బో, మీ దుంపల్లేగా నన్ను కొడతారేంట్రా? మీరు వరదల్లో కొట్టుకోపోను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? ఎవరు మామా? బిట్టుగాడు, సులేమాన్ గాడు. వరదల్లో కొట్టుకుపోయారేమో. మీది ఏంటి వాడిని కొట్టి నవ్వుతున్నారు? అది సర్లే గాని, ఏంటి అద్దాలు మార్చావంట? అవును మామ, మార్చాను. బాగా కనిపిస్తున్నానా? రే బొక్కోడా, కళ్ళు దొబ్బాయా? కనిపించాల్సింది నీకు, నాకు కాదు. రే, మీ సొల్లాపితే ఏం చేద్దామో చెప్పండి. ఏముంది, ఈ చల్లటి వాతావరణంలో ఒక బకరాగాని బురిడి కొట్టించి బూమ్ బూమ్ బీర్లు తాగడమే. మరి దొరుకుతాడంటావా నీలాంటోడు? నీ అబ్బా, కొట్టానంటే ఒంటెలా వంగిపోతావు బే. మామా కొట్రా, వాడు వంగిపోతే వాట్సాప్ లో స్టేటస్ పెడతా. రే కర్రీ కాకి, ఎగిరిపోతావు చెప్తున్నా. ఎగిరాక నీ మీదే రొట్టేస్తాలే మామా. గబ్బు నా కొడక. రేయ్, మనది ఈ రోజు ఎలా అయినా బూమ్ బూమ్ తాగుదాంరా. రే గాలుడా, అక్కడ ఎవడో వస్తున్నాడు. ఎవడైతే ఏంట్రా, ఈరోజు బూమ్ బూమ్ బీర్లు తాగాల్సిందే. మామా, చేప దొరికినట్టే కదా. పద వెళ్ళి గాలం వేద్దాం. ఏంటి సార్, ఏ ఊరేంటి మనది? దున్నపోతుల పాలెం. మరి మీరేంటి ఇక్కడికి తప్పిపోయొచ్చారా? లేదు, నావి 4 దున్నపోతులు గాలికి తిరగడానికి బయటికి వచ్చాయి, పట్టుకెళ్దామని వచ్చా. రే, వీడెవడో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా. రే షుగర్ పేషెంట్, జరాగుబే. ఓకే ఓకే, యూ కంటిన్యూ మామా. సార్, మేము 5గురం ఉన్నాం, మీతో పాటు కలిసి వెతుకుతాం పదండి. నాకు మీరు హెల్ప్ చేస్తారా బాబు? అరే మామా, మనం 4గురమే కదరా,
5 అని చెప్తున్నావు. నీ అబ్బా వాడు గుడ్డివాడ్లా ఉన్నాడు. డౌట్ వచ్చి ఒక రాయి వేసా, సక్సెస్ అయింది. నువ్వు మూసుకో. బాబు వెళ్దామా? ఆ, వెళ్దాం కానీ ఇందాక ఇటు వైపుగా 4 దున్నపోతులు వెళ్ళాయి. అవి మీవి అనుకుంటాను సార్. వాటిని మీకు పట్టిస్తే మరి మాకేంటి లాభం? లాభమా? ఏం కావాలి బాబు? సార్ మాకు 2000 ఇవ్వండి. ఆన్ ది స్పాట్ లో మీ దున్నపోతులు మీ ముందు తెచ్చి పెడతాం. 2000? రే సుందరం, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? రేయ్ మీ నాన్నేంట్రా ఇక్కడ? నాకేం తెలుసురా, సరిగ్గా డబ్బులిచ్చే టైంకి వచ్చి సచ్చాడు. రే గాలినాయల్లారా, పలకరేంట్రా? ఆ, ఏం లేదు నాన్నగారు, ఈయనకు అడ్రస్ తెలియదంటే చెప్తున్నాం. అవునా? తనకు కళ్ళు కనిపించవురా. ఈయన మీకు తెలుసా నాన్నగారు? వాడు నా ఫ్రెండు, పేరు సుందరం. అంధుడు, అయినా చాలా తెలివిగలవాడు. మీ ఫ్రెండా? రేయ్ ఇక మన పని కానట్టే. రే సుందరం, వీళ్ళు మనవాళ్లేరా, నిన్నేమి ఇబ్బంది పెట్టలేదుగా? ఆహా, అలా ఏం లేదురా సుబ్బు, జస్ట్ మాట్లాడుతున్నాం, నువ్వు వచ్చావు. అవునా? సరే పద సుందరం, ఇంటికెళ్దాం. రేయ్ నువ్వు కూడా త్వరగా ఇంటికొచ్చేయి. అలాగే నాన్నగారు. రేయ్ మనం తనని మోసం చేయాలనుకున్నా తను మన గురించి మా నాన్నకు చెప్పలేదురా. రేయ్ తను చాలా మంచిదిగా ఉన్నట్టుంది. రే బొక్కోడా, మంచిది ఏంటి? మంచోడా అనలేవా? రాజు, మరి మనకు బూమ్ బూమ్ ఎట్లారా? నీ అబ్బ కరీనా కొడక, ఇంకా బూమ్ బూమ్ అంటావేంట్రా?